అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి కాదు, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది ఉపాధి కోసం గల్ఫ్ దేశాల బాటపడుతున్నారు. ఈ క్రమంలో 2 రోజుల క్రితమే దుబాయ్లో ఓ బేకరీలో పనిచేస్తున్నటువంటి జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం దమ్మన్నపేటకు చెందినటువంటి గ్రామస్తుడు స్వర్గం శ్రీనివాస్ను పాకిస్తాన్కి చెందినటువంటి వ్యక్తి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. ప్రస్తుతం మనం స్వర్గం శ్రీనివాస్ కుటుంబ సభ్యులతో ఉన్నాము. వాళ్ళ తల్లి ఉన్నారు, వాళ్ళ సోదరి ఉన్నారు, వాళ్ళ ఇప్పుడిప్పుడే తెలిసినటువంటి పరిస్థితి. అమ్మ, ఏంటి, ఎన్ని రోజులైంది మీ కొడుకు? ఏంటి, ఎప్పుడు తెలిసింది మీకు? నిన్న తెలిసింది. ఏం చెప్పండి, ఎప్పుడు పోయిండు, ఏంటి అసలు? ఆయన పిల్లలు ఎందరు? 2 కొడుకులు పరిణామం కాడ ఉంటారు. నా కొడుకుని విడిచిపెట్టింది ఆడుంటుంది. నా కొడుకుని దుబాయ్ ఇచ్చిన ఇక్కడ ఉంటే ఎట్లా బిడ్డ బాకి ఉండే, మరి బాకి ఎవరు కట్టాలని. ఎన్ని సంవత్సరాలు అయింది? 2 ఏళ్ళు అయిపోయింది. వాడు పోబట్టి 14 ఏళ్ళ అంత ఉంది. ఇక ఆనికే పంపిండు అయ్యా, దానికే పంపిండు. నాకు అద్దు, నీ పైసలు పట్టాయి, నీకు కట్టం పట్టాయి, నాకు ఇంత పెంచిన వస్తుంది, బతుకుతా. నా మొగుడు పోయి 24 ఏళ్ళ ఎట్లా బతుకుతాయ్యా? గవం మీద కాళ్ళు కడిగైనా బతుకుతాయ్యా. నా కొడుకులే ఊరుకోండి. ఏం కోరుకుంటారు ఇప్పుడు మీరు? నా కొడుకు రావాలని కోరుకుంటాను అయ్యా. సో కన్నీటి పర్యంతమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్నాము. వాళ్ళ సోదరి ఉన్నది. మీరు ఎంతమంది అమ్మా మీకు సంబంధించి? మీరు ఏం కోరుకుంటున్నారు? మీకు ఎప్పుడు విషయం తెలిసింది? మాకు నిన్ననే తెలిసింది విషయం. దుబాయ్లో చనిపోయినరట అని తెలిసింది. తెలిసినాక మరి ఏమైంది, ఎందుకు గురించి ఇట్లా అయిందని అంటే ఇంకా మాకు ఏం తెలియదు, పూర్తిగా తెలియదు విషయము అని అన్నారు. అన్నాక మళ్ళీ వాళ్ళు అడితే గిట్లా కరెక్టే చనిపోయినరు, చంపేసిండ్రు అని చెప్పారు. మరి ఎట్లా ఏంటిది అని ఇక మా ఆయన కూడా అక్కడనే ఉంటాడు, అక్కడనే ఉండి తెలుసుకుంటాడు. మీ భర్త కూడా అక్కడే ఉంటారు దుబాయ్లో? ఇద్దరు ఒక దగ్గరే ఉన్నారు? దూరం ఉంటారు, దగ్గర ఉండరు, దూరం. అయితే నిన్న మా ఇంకా వేరే ఆయనను పోయి ఆఫీస్ కాడికి పోయినరట. వాళ్ళు పని చేసే ఆఫీస్ కాడికి పోతే ఆడ పోలీసులు ఉన్నారట. నిజమే చనిపోయింది అని చెప్పారట. చెప్పినాక ఇక ఇంటికి వచ్చారు. ఒకటి ఏమో పంపు అని అంటే మన పాస్పోర్ట్ జిరాక్స్ పంపు అంటే పంపినాము. ఇక మా తమ్ముడు పోబట్టి కూడా బగ్గన సంవత్సరాలు అవుతుంది, 15 సంవత్సరాలు అవుతుంది. కానీ ఇప్పుడు మళ్ళా 2 సంవత్సరాలు దాటింది. కానీ భార్య పిల్లలతో ఉండడు. భార్య పిల్లలు ఏమో కర్మాలనేమో పిల్లలు భార్య అక్కడ ఉంటాడు. మా తమ్ముడేమో ఇక్కడనే ఉండేటోడు. ఇంత బాకి అయింది, ఇల్లు కట్టుకున్నా. ఇంత మరి ఈడుంటే నాకేం పని చెయ్య కదా, ఏం చేసినా కానీ బాకి ముట్టదు, అటు పోయి బతుకుతా అని పోయిండు. ఇది జరిగిన విషయం. ఇప్పుడు మీరు ఏం కోరుకుంటున్నారు ఇప్పుడు? ఎందుకంటే అత్యంత కిరాతకంగా తమ్ముడిని హతమార్చినటువంటి పరిస్థితి ఉంది. దీనికి మీరు ఏం కోరుతున్నారు? మా తమ్ముడు మాకు ప్రభుత్వం వచ్చేటట్టు చెయ్యాలి, మన ప్రభుత్వం వచ్చేటట్టు చెయ్యాలి. బాడీ మాకు పంపించాలి, ఆదుకోవాలి, అందరు కలిసి ఆదుకోవాలి. బాడీ మాత్రం పంపించేటట్టు చేయాలి. ఉపాధి నిమిత్తం వెళ్ళినటువంటి తన సోదరుణ్ణి, తన కుమారుణ్ణి అత్యంత కిరాతకంగా హతమార్చినటువంటి ఘటనని వీరు తట్టుకోలేకపోతున్నారు. ఖచ్చితంగా త్వరలోనే డెడ్ బాడీని అయితే పంపించి సహాయం చేయాలని చెప్పి కోరుకుంటున్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తున్నాం. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, ఆర్టీవీ, దమ్మన్నపేట నుంచి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.